వెల్కమ్ బ్యాక్. రాజశేఖర్ గారు, ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ లేకపోతే కూటమి పార్టీలు కానీ అడుగుతున్నది మిమ్మల్ని ఏంటంటే, సంతాప సభలను కూడా మీ రాజకీయాలకి అనుగుణంగా మార్చేసుకుంటారా? అనవసరమైన వివాదాలు సృష్టిస్తారా? మీకు ఇంకేం పని లేదా? అక్కడ వాంటెడ్ గానే అంబటి రాంబాబు గారు ఆ డ్రామా చేసి జస్ట్ ఆ విజువల్స్ క్యాప్చర్ చేసేలా మీడియాలో అటెన్షన్ డ్రా చేయడానికి చేసిన ప్రయత్నంగా వారు భావించి మీ కుట్రని వాళ్ళు బయట పెట్టేశారు విజువల్తో సహా. మీ కుట్రకి వాళ్ళు బయట పెట్టిన దానికి మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు రాజా వెంకటేశ్వరరావు గారికి, కృష్ణాంజనేయులు గారికి, దుర్గాప్రసాద్ గారికి నమస్కారాలు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎపిసోడ్ లో మా పాత్ర ఎంతవరకు కేవలం ఒక పలకనిచ్చినంత మాత్రాన దాన్ని వాళ్ళు ఇంటర్నల్ గా గందరగోళాన్ని సృష్టించుకొని వాళ్ళు మరి ఈ రోజు అది తీసుకొచ్చి మా మీద ఎంతవరకు సభ. ఇప్పుడు ఈ విష సంస్కృతి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. అది కూడా ఎప్పటి నుంచి 14-19లో లేదు, నేను చూడలేదు. ఎందుకంటే తర్వాత ఇప్పుడు కేవలం ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 24 ఎన్నికల తర్వాత మాత్రమే ఈ సంస్కృతి ఆ పార్టీలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే గతం నుంచి నాకు కూడా మంచి మిత్రులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అటు కాంగ్రెస్ లో కానీ తర్వాత వైసీపీలో కానీ. పార్టీలు మారినప్పుడు కూడా అనేక మంది డిబేట్స్ లో కూడా మేమందరం రెగ్యులర్ గా డిబేట్ లో ఒక సబ్జెక్ట్ మీద మేము మాట్లాడుకున్నా తర్వాత మళ్ళీ పలకరించుకోవటాలు అనేటువంటిది అది మంచి సాంప్రదాయం అనేటువంటిది కూడా నా ఉద్దేశం, అలాగే కొనసాగింది. కానీ 19 తర్వాత విచిత్రం ఏంటంటే, నాకు అంతకుముందు దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు, నాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు నేను కాల్ చేస్తే రెస్పాండ్ కానిటువంటి పరిస్థితుల్లో ఇనిషియల్ స్టేజ్ లో మనం కంగ్రాచులేషన్స్ చెప్పేదానికి కూడా మనం కాల్ చేసినప్పుడు మొదటి రోజుల్లో మాట్లాడారు. దాని తర్వాత కనీసం ఫోన్ ఎత్తడానికి కూడా వాళ్ళు భయపడినటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఎత్తని పరిస్థితులు ఉన్నాయి. మనం సహజంగా ఎవరైనా ఒకసారి చేస్తాం, తర్వాత వదిలేస్తాం. ఒకవేళ వాళ్ళ సమస్య ఏదో ఉన్నట్టుంది అని వదిలేస్తాం, అంటే వదిలేస్తాం. గత 2 సంవత్సరాల నుంచి మేము కూడా ఎవరితో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు కూడా మాతో మాట్లాడాలనేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఆ సంస్కృతి అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో కొత్తగా ప్రవేశపెట్టబడింది అని కూడా చెబుతున్నాను. గతంలో ఉందని చెప్పడంలా ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ యొక్క పద్ధతి కొనసాగుతుంది. అయితే నేనేమంటానంటే, వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు మరి మా మీద రుద్దటం ఎంతవరకు సబబు. వాళ్ళు ఏదో రూల్ పెట్టుకున్నారు, సరే మనం ఏదో బయట రాంబాబు గారు కలిశారు ఒక అకేషన్ లో, ముద్రగడ గారు అకేషన్ లో అన్ని మరి పార్టీల నుంచి కూడా ఒక కమ్యూనిటీ పరంగా అందరూ వస్తారు, కలిసిన సందర్భంలో మరి వాళ్ళు ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. ఉమా గారు కూడా అదే చెబుతున్నారు. కానీ ఉమా గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, దీని వెనక ఎవరో ఉన్నారు అని. అంటే వాళ్ళ పార్టీలోనే ఆయనకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు, దీన్ని ఒక పబ్లిసిటీ చేసేసి దాన్ని బదనాం చేశారు అనేటువంటి ఆలోచనతోని ఆయన మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు అనలేదు, లేకపోతే మరొకటి అంబటి రాంబాబు గారి మీద ఏమి నేరం మాపలేదు. చాలా క్యాజువల్ గా కలుసుకున్నాము, నేను కూర్చున్నాను, ఆయన వచ్చి కూర్చున్నాను నాతో, ఆయన వచ్చారు, కలిశారు, మాట్లాడారు అని ఈయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నాను సార్, ఇప్పుడు కాపులకి సంబంధించినటువంటి అంశంలో మీరు ఇప్పుడు కూడా మాట్లాడారు, ముద్రగడ గారి గురించి కూడా వచ్చింది ప్రస్తావన డిబేట్ లో. కాపులో కాకుండా పార్టీలు చాలా మారారు. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ముద్రగడ గారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా మారినా కూడా కాపుల ప్రయోజనాల కోసం మరి యుద్ధం చేసినటువంటి వ్యక్తి అనేటువంటి మాత్రం నాకు తెలిసిన వరకు నేను గట్టిగా చెప్పగలను. అదే విధంగా కాపులే కాదు, ఈవెన్ ఎస్సీల నుంచి కానీ ఇతర కమ్యూనిటీస్ నుంచి కూడా ముద్రగడ గారికి ఫాలోయర్స్ ఉన్నారు. అది ఇటీవల ఆయన చనిపోయిన తర్వాత కూడా అందరూ బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు నేను ఒకటే ఏంటంటే, ముద్రగడ గారి దానికి సంబంధించి ఆ రోజు చనిపోయినప్పుడు అందరూ వచ్చారు కదా. మరి జ్యోతులు ఎవరి గారు వచ్చారో, లేదా మనకు మినిస్టర్ గారు వచ్చారు, ఇతరులు ఎంతో మంది కలిశారు. కానీ మరి ఈయన మాత్రమే టార్గెట్ చేయడాన్ని బట్టి చూస్తే, సో దేర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ద కర్టన్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది.
నేను అందుకే చెప్పాను, గతంలో కూడా మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తున్న వరకు నేను చెప్తున్నాను. అది మరి కరెక్టో కాదో మీరు కూడా చెప్పాలి. గతంలో బోండా ఉమా గారు చంద్రబాబు నాయుడు గారు కాపులు గొంతుకు వస్తున్నారని మాట్లాడినటువంటి మాట నాకు గుర్తుంది. మరి అది అంతవరకు కరెక్టో కాదు మీరు చెప్పాలి. గతంలో విజయవాడ నుంచి ఆయన ఒక స్టేట్మెంట్ ఏది 14-19 ప్రాంతంలో ఎన్నికల సమయంలోనో లేదా ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం వల్ల మొత్తానికి జరిగింది. దాన్ని తర్వాత ఇతర నాయకులు వెళ్ళేసి మాట్లాడి దాన్ని ఏదో సాల్వ్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో మా పాత్ర ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కాపుల ప్రయోజనాలు దెబ్బతీశారని కూడా మాట్లాడారు. ఏం తీశారు? కాపుల రిజర్వేషన్లు ఏమిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్ని స్ట్రైట్ లో అడుగుతున్నారు. అంటే కేంద్రం ఇచ్చినటువంటి 10% ఈబీసీకి సంబంధించినటువంటి ఆ 10% లో 5% తీసుకెళ్ళి అట్టు ఇచ్చాడు. అంటే చట్టబద్ధత కాదు, అది పట్టుకున్నా కదా, చట్టబద్ధత కానటువంటి అంశం కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని మోసం చేశాడు, అన్యాయం చేశాడు కాబట్టే ఆయన 19 ఎన్నికల్లో పూర్తి వ్యతిరేకించారు. 14 ఎన్నికల్లో ఆయన నమ్మారు కాబట్టి ఆయనకు అవకాశం కల్పించారు. తర్వాత మళ్ళీ 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కాపు పార్టీ తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఎలక్షన్ నడిపించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. ఆ టైంలో మళ్ళీ కాపు సపోర్ట్ చేయడం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వదిలేశాడు, చంద్రబాబు నాయుడు గారు వదిలేశాడు కాబట్టి ఈ రోజు కాపులు మళ్ళీ తిరుగుబాటు చేస్తూ మాట్లాడడం అనేటువంటిది లేదా ఇతర అంశాలన్నీ తెర మీదకి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ మరి వన్ బై వన్ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు కూడా ఇంతమంది మరి ఇతర అగ్రవర్ణాలు ఇతర కులాలు వాళ్ళందరూ కలుసుకోవడాలు మాట్లాడు కొంతమంది వ్యాపార లావాదేవీలు కూడా అందరితో చేసుకున్నటువంటి సందర్భాలు కూడా జరుగుతా ఉన్నాయి ఇంటర్నల్ గా. ఇలాంటి సందర్భాలు ఎన్నో వింటా ఉన్నాం చూడకపోయినా. కానీ పర్టికులర్ గా బోండా ఉమా గారిని పైగా పర్టికులర్ గా అడిగారు అనేటువంటి సందర్భం లేదా కాపుల మీద మళ్ళీ ఇదొక ఒక భావన కలుగుతుంది కాబట్టి ఆ భావన వాళ్ళు ఇంటర్నల్ గా ఎన్నైనా చేసుకొని ఎన్నైనా మాట్లాడుకొని ఎన్నైనా యాక్షన్ తీసుకోమనండి. ఆయన మీద ఏదో ఎంక్వైరీ చేశారు, ఆయన కూడా స్పష్టత అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మీద ఎక్కడ కూడా ఆయన ఆరోపణ చేయలేదు, కలిసామని ఉన్నమాట ఉన్నట్టుగానే ఆయన మాట్లాడారు. కాబట్టి దీన్ని తీసుకొచ్చి దాని వెనక మేమేదో ఉన్నాం అనేటువంటి మాట మాట్లాడటం దురదృష్టకరం. దయచేసి ఆ యొక్క మాటల్ని ఉపసంహరించుకోవాలని నేను కోరుతాను. రైట్. కృష్ణాంజనేయులు గారు, మొత్తం ఎపిసోడ్ అండి. ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటంటే బీసీ నాయకులు కానీ లేకపోతే ఇతర వర్ణాల నాయకులు కానీ ఎక్కడన్నా మాట్లాడుకున్నప్పుడు అదర్ దాన్ ఐడెంటిఫైడ్ క్యాష్ వాళ్ళు రకరకాల సభలు జరుగుతుంటాయి, వెళ్తుంటారు, పరస్పరం ఆత్మీయ సత్కారాలు చేసుకుంటుంటారు, పోడుకుంటారు, మీరు మహాత్మా అంటే మీరు విసుగం అనుకుంటుంటారు. మరి అక్కడ లేని అభ్యంతరాలు అంబట్రాబాబు ఏమన్నా మైలుపడిపోయారండి? ఓకే, ఆయన రకరకాల కేసులో నిందితుడు, మీకు అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. మరి ఇది జక్కంపూడి రాజా గారు ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళారు జ్యోతి నెహ్రూ గారు, అక్కడ లేదు అభ్యంతరం. వంగవీటి రాధా గారు కూడా వెళ్ళినట్టున్నారు, అక్కడ లేదు. ఇక్కడికి వచ్చేప్పటికీ పార్టీ ఒక లైన్ తీసుకొని ఇక మీద ఇట్లాంటివి ఉండొద్దంటే అది కేవలం ఇలాంటి వాళ్ళకే వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుందా?